హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ వీడియో తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేసే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్లో కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బ్రో. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఆ సపోర్ట్ నాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సహించిన వారు అవుతారు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం గురించి తెలుసుకునే ముందు మనకు ఈ నెల చివరిలో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడబోతుంది. ఈ నెల చివరిలో లేదా డిసెంబర్ మొదటి వారంలో తప్పకుండా ఒక మంచి అల్పపీడనం ఏర్పడబోతుంది. దాని వర్షాలు ఏ విధంగా ఉంటాయి, అది రూట్ ఎట్లా ఉంది, మనకు అది వాయుగుండంగా కూడా మారే అవకాశం అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం ఉంది. అది దృష్టిలో పెట్టుకుంటారని ఇది ముందుగా చెప్తున్నాను. ఇప్పుడు మన సమాచారంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్, నవంబర్ 13వ తేదీ ఉపగ్రహ చిత్రం. మన భారతదేశం మొత్తం మీద చూసుకున్నా కూడా ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం కారణం చేత మనకు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని భాగాలలో, ముఖ్యంగా దక్షిణాంధ్ర ఆ భాగాలలో మనకు వర్షాలు చూస్తున్నాం. అదేవిధంగా తమిళనాడు, కేరళలోని కొన్ని భాగాలు మనం గడిచిన 24 గంటల్లో వర్షాలు చూసాం. ప్రస్తుతానికి మనం ఇక్కడ గమనించినట్లయితే రాయలసీమలో మరియు తమిళనాడు ఆ పరిసర ప్రాంతంలో బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి. ఆ ప్రాంతాలలో ఇప్పుడు వర్షాలు పడడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అల్పపీడనం కారణం చేత మనకు రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో, అంటే ముఖ్యంగా రాయలసీమ ఆ పరిసర ప్రాంతంలో, అదేవిధంగా తమిళనాడు, కేరళ ఆ ప్రాంతాలలో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అనిపిస్తే మనకు అల్పపీడనం ఏర్పడి ఉంది. ఆ అల్పపీడనము మనకు తమిళనాడు ఇటువైపు మూవ్ అవుతుంది. పైనున్న తేమగాలులను తన వైపుకు లాగుకోవడం వలన మనకు ఇక్కడ రాయలసీమలో పలు భాగాల్లో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రానున్న 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా నవంబర్ 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రెండు టాపిక్లు ఇప్పుడు వర్షాలు ఏ విధంగా ఉంటాయనేసి తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మనకు రానున్న 24 గంటల పాటు, అంటే నవంబర్ 13వ తేదీ, ఇప్పుడు 8 గంటల సమయం, 8 గంటలు అవుతుంది. రేపు 8 గంటల వరకు వర్షాలు ఎక్కడెక్కడ ఉంటాయనేది ఒకసారి చూద్దాము. ముఖ్యంగా మనకు ఇక్కడ శ్రీహరికోట, సుల్లూరుపేట, కోట, నాయుడుపేట, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి, పాకాల, చిత్తూరు, నగరి, అదేవిధంగా పాలమనేరులో కొన్ని భాగాలు, అదేవిధంగా ముత్తుకూరు, నెల్లూరు, అదేవిధంగా రాజంపేటలోని కొన్ని భాగాలు, అదేవిధంగా మర్రిపాడు, ఉదయగిరి, పామూరు, కందుకూరు, టంగుటూరు, అదేవిధంగా కొండీపి, కనిగిరి, పొదిలి, చీమకుర్తి, ఒంగోలు, దర్శి, అద్దంకి, అదేవిధంగా చీరాల, బాపట్ల, నిజాంపట్నం, పొన్నూరు, చిలకలూరిపేట, వినుకొండలోని కొన్ని భాగాలు, అదేవిధంగా పోర్చూరు, దివిసీమ, తెనాలి, చాకిచర్ల, రామాయపట్నం, రుద్రకోట, అదేవిధంగా నాగులాపురం, సత్యవీడు, అదేవిధంగా తడ ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు రానున్న 24 గంటల పాటు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల్లో ఖచ్చితంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. మిగతా ప్రాంతాలలో ఇక్కడ అన్నమయ్య జిల్లా, శ్రీ సత్యసాయి, అనంతపురము, కడప, ప్రకాశంలోని కొన్ని భాగాలు, అదేవిధంగా కర్నూలు జిల్లాలోని ఇక్కడ అనంతపురానికి, నంద్యాల జిల్లాకి ఆనుకుని ఉన్న ఆ భాగాలలో మనకు వర్షాలు నమోదయ్యేకి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలలో వచ్చేసి మోస్తారు నుండి భారీ వర్షాలు, 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షాలు, అక్కడ మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మిగిలిన ప్రాంతాల్లో ఇక్కడ కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు, అదేవిధంగా పల్నాడు, గుంటూరు, మచిలీపట్నము, భీమవరము, రాజమండ్రి, ఇక్కడ కాకినాడ ఈ ప్రాంతాల్లో మనకు మోస్తారు వర్షాలు చూసేకి అవకాశం ఉంది. ఇక్కడ ఉత్తరాంధ్రలో ఒకసారి గమనించినట్లయితే శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అదేవిధంగా పార్వతీపురం, మన్యము ఈ ప్రాంతాలలో మనకు చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే మనకు రానున్న 24 గంటల పాటు ముఖ్యంగా ఇక్కడ జోగులాంబ గద్వాలు, వనపర్తి, నగర కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, ఆంధ్రప్రదేశ్ ఆనుకొని ఉన్న ఈ ప్రాంతాలలో, ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల్లో మోస్తారు వర్షాలే చెల్లాచెదురుగా 1 లేదా 2 చోట్ల మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా ఏ ప్రాంతంలో వర్షాలు నమోదయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఉన్నా కూడా చెదురుముదురుగా వర్షాలు ఉంటాయి తప్ప ఎక్కడ భారీ వర్షాలు అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా లేదు. ఇప్పుడు వచ్చేసి మనకు రానున్న 3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉంటుందో చూద్దాము. అంటే నవంబర్ 14వ తేదీ, నవంబర్ 15వ తేదీ, నవంబర్ 16వ తేదీ వర్షపాతం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ఇక్కడ తిరుపతి, నెల్లూరు, ప్రకాశము, బాపట్ల, మచిలీపట్నము, కోనసీమ, భీమవరము ఈ ప్రాంతాలలో మనకు
మోస్తారు నుండి భారీ వర్షాలు, 1 లేదా 2 చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంది. మిగతా ప్రాంతాలలో ఇక్కడ అన్నమయ్య, రాయచోటి, అన్నమయ్య, అదేవిధంగా వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురము, కర్నూలు, నంద్యాల, ప్రకాశము, పల్నాడు, అదేవిధంగా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా ఏలూరు, అదేవిధంగా పశ్చిమ గోదావరి, ఈ ప్రాంతాలలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా ప్రాంతాలలో ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పర్వతీపురం, మన్యము, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అదేవిధంగా కాకినాడ, ఈ ప్రాంతాలలో మనకు దాదాపుగా 90% వర్షాలు పడే అవకాశమే కనిపించడం లేదు. ఒకవేళ ఉన్నా కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ జోగులాంబ గద్వాల్ కావచ్చు, వనపర్తి, నల్గొండ, నగర్ కర్నూలు, ఖమ్మము, సూర్యాపేట, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెము, హైదరాబాదు, వికారాబాదు, మహబూబ్ నగర్, నారాయణపేట, ఈ ప్రాంతాలలో మనకు నవంబర్ 14 నుంచి 16 మధ్య తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఇక్కడ గద్వాలు, వనపర్తి, నగర్ కర్నూలు, ఆ పరిసర ప్రాంతంలో చెల్లాచెదురుగా ఒక మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది. మిగతా ఏ ప్రాంతంలో ఇక్కడ ఆదిలాబాదు, కొమురంభీం, ఆసిఫాబాదు, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, అదేవిధంగా కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, పెద్దపల్లి, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, జన్గాన్, సిద్దిపేట, మేడ్చల్, ఈ ప్రాంతాల్లో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశమే లేదు. ఒకవేళ ఉన్నా కూడా తేలికపాటి వర్షాలే ఉంటాయి తప్ప ఎక్కడ మంచి వర్షాలు పడే అవకాశం అయితే లేదు. ముఖ్యంగా రాయలసీమలో మనకు వర్షాలు చూసే అవకాశం ఉంది. సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఆ ప్రాంతాల్లో మంచి వర్షాలు చూసే అవకాశము ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. అలా చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఓకే, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.